తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్తో వైసీపీ అధినేత జగన్ భేటీ అయ్యారు. డేటా కుంభకోణం, ఏపీలో ఓట్ల తొలగింపు అంశాలపై ఈ సందర్భంగా గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. 3 పేజీల లేఖను గవర్నర్ కు అందజేసినట్టు తెలుస్తోంది. జగన్ తో పాటు పార్టీ సీనియర్లు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, పార్థసారథి, పిల్లి సుభాష్ చంద్రబోస్ తదితరులు 10 మంది నేతలు ఉన్నారు. ఓట్ల తొలగింపు వ్యవహారంపై ఫిర్యాదు చేసేందుకు గవర్నర్ను కలిశామన్నారు వైసీపీ అధినేత జగన్. ఏపీలో సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి సైబర్ క్రైమ్ కు పాల్పడ్డారని ఆరోపించారు. దేశ చరిత్రలోనే ఇంతటి స్థాయిలో సైబర్ క్రైమ్ జరగలేదని జగన్ తెలిపారు. ఎలక్షన్స్ లో మేనేజ్ చేసే దుర్బుద్ధితోనే చంద్రబాబు సైబర్ క్రైమ్ కు పాల్పడ్డారని ఆరోపణలు గుప్పించారు. టీడీపీకి సంబంధించిన సేవామిత్ర యాప్ ద్వారా ప్రజల వ్యక్తిగత వివరాలను సేకరించారన్న ఆయన, చంద్రబాబు గత 2 ఏళ్లుగా సైబర్ క్రైమ్ కు పాల్పడుతున్నారంటూ ఆరోపించారు. ఈ విషయంపై త్వరలో ఈసీని కలిసి ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. ఓటర్ల ఆధార్ డేటాతో పాటు బ్యాంక్ అకౌంట్ల వివరాలు సేవా మిత్ర యాప్ లో ఎందుకు ఉన్నాయని వైఎస్ జగన్ ప్రశ్నించారు. ప్రజల వ్యక్తిగత సమాచారం ప్రైవేట్ సంస్థల దగ్గర ఉండకూడదని ఆయన గుర్తు చేశారు. మరోవైపు టీడీపీకి వ్యతిరేకంగా ఉన్న వారి ఓట్లను తొలగిస్తున్నారంటూనే టీడీపీకి అనుకూలంగా ఉన్న వారికి 2 ఓట్లు ఉండేలా చూస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 56 లక్షల డూప్లికేట్ ఓట్లను గుర్తించామని జగన్ వెల్లడించారు. ఆంధ్ర రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి సైబర్ క్రైమ్ కు పాల్పడితే దొంగతనం కాదా అని చెప్పి గవర్నర్ గారిని కలిసి చెప్పడం జరిగింది. మేము ఇచ్చిన ఈ అర్జీలో చాలా డీటెయిల్డ్గా చంద్రబాబు నాయుడు గారు చేసిన పనిని ఎక్స్ప్లెయిన్ చేశాం. ఒక పథకం ప్రకారం ఈ రోజు నుంచి కాదు, ఈ రోజుకి 2 సంవత్సరాల కిందటి నుంచి కూడా ఒక పద్ధతి ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ను మేనేజ్ చేసే కార్యక్రమం ఎలా చేయాలి అన్న దుర్బుద్ధితో చంద్రబాబు నాయుడు గారు సైబర్ క్రైమ్స్ కు పాల్పడ్డారు. ఐటీ గ్రిడ్ అని ఒక కంపెనీ మీద రేడ్ జరిగింది. ఐటీ గ్రిడ్ అని చెప్పి ఒక కంపెనీ మీద రేడ్ జరిగినప్పుడు ఆశ్చర్యకరమైన విషయాలు బయటకు వచ్చాయి. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సేవామిత్ర యాప్, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సేవామిత్ర అనే ఒక యాప్, ఈ యాప్ తయారు చేసింది ఎవరు అని అంటే ఐటీ గ్రిడ్ వాళ్ళు తయారు చేసిన కార్యక్రమం. ఒక ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన కంప్యూటర్లలో దొరకడము, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సేవామిత్ర యాప్లో దొరకడము సబబేనా? Is it justified? ఇది క్రైమ్ కాదా? ఇది ఇన్వేషన్ ఆఫ్ ప్రైవసీ కాదా?